నమస్కారం అండి. ఒక మధ్య తరగతి వ్యక్తిని ఒక న్యాయస్థానంలో న్యాయమూర్తి ఇలా ప్రశ్నించాడు. ఏమయ్యా, తాతల కాలం నుండి వస్తున్నటువంటి మీ ఇంటిని అటు తండ్రి అనుమతి లేకుండా, ఇటు కొడుకు అనుమతి లేకుండా అమ్మడం తప్పు కదా అని అంటే, అప్పుడు ఆ వ్యక్తి సమాధానం నా మాటల్లో. ఒప్పుకుంటాను సార్, ఒప్పుకుంటాను. కానీ ఈ ఒక్క తప్పే నేను న్యాయంగా చేశాను. ఎందుకంటే అసలు తప్పులు అంతకంటే పెద్ద తప్పులు మరెన్నో చేశాను కాబట్టి. మధ్య తరగతి మనిషిగా పుట్టడమే నేను చేసినటువంటి మొదటి తప్పు. పెళ్లి చేసుకొని అంతకంటే పెద్ద తప్పు చేశాను. అధిక సంతానాన్ని కని క్షమించరానటువంటి తప్పు చేశాను. నన్ను కని పెంచి పెద్ద చేసినటువంటి నా తండ్రికి కంటి ఆపరేషన్ చేయించకుండా బాధ పెట్టి గుడ్డివాణ్ణి చేసి దస్తావేజుల మీద సంతకాలు చేయించి ఒక కొడుకుగా తప్పు చేశాను సార్. ఒక కొడుకుగా తప్పు చేశాను. ఒక్కగానొక్క కొడుకని నన్ను నా కుటుంబాన్ని ఉద్ధరిస్తాడని వాడికొచ్చే కట్నంతో ఆడపిల్లల పెళ్లిళ్ళు చేయొచ్చని ఆశతో వాణ్ణి మాత్రమే పెద్ద పెద్ద చదువులు చదివించి ఆడపిల్లలకు అన్యాయం చేసి ఒక తండ్రిగా తప్పు చేశాను సార్. ఒక తండ్రిగా తప్పు చేశాను. తక్కువ కట్నం అడిగాడు కదా అని చెప్పి కక్కుర్తి పడి వాడు ఎటువంటి వాడో తెలుసుకోకుండా నా పెద్ద కూతుర్ని ఆ దౌర్భాగ్యుడికి ఇచ్చి పెళ్లి చేసి చివరికి దాని పసుపు కుంకాలు కూడా తుడిపేసి ఘోరమైన తప్పు చేశాను సార్. ఘోరమైన తప్పు చేశాను. నా రెండో కూతురు తన కాళ్ళ మీద తనే నిలబడి 4 డబ్బులు సంపాదించుకుంటుంటే సిగ్గు లేకుండా డబ్బులు వాడుకున్నాను సార్. సిగ్గు లేకుండా డబ్బులు వాడుకున్నాను. చివరికి నేను పెళ్లి చెయ్యనేమోనని తన మొగుణ్ణి తానే వెతుక్కొని వెళ్ళిపోతే భారం తగ్గిందని బాధ్యత లేని తండ్రిగా తప్పుకున్నాను సార్. బాధ్యత లేని తండ్రిగా తప్పుకున్నాను. ఫస్ట్ మార్కులతో స్కూల్ ఫస్ట్ తెచ్చుకున్న నా మూడో కూతుర్ని చదువు ఎక్కువైతే అంతకంటే ఎక్కువ చదువుకున్న మొగుడిని తేవాల్సి వస్తుందని చదువుకుంటాను నాన్న అని ఆశగా నోరు తెరిచి అడిగితే వద్దమ్మా అని నిర్దాక్షిణ్యంగా నోరు నొక్కేసి మరింత పెద్ద తప్పు చేశాను సార్. మరింత పెద్ద తప్పు చేశాను. కొడుకుగానే కాదు, తండ్రిగానే కాదు, చివరికి అన్నగా కూడా చెల్లెల్ని పట్టించుకోలేదు. తను తప్పు చేస్తే అడ్డుకోక మౌనంగా ఉండి తప్పు చేశాను. ఇన్ని భయంకరములైన తప్పులు చేశాను సార్. ఇన్ని భయంకరములైన తప్పులు చేశాను. నేనే కాదు, మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ప్రతి వాడు ఈ తప్పులే చేస్తున్నాడు. మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ప్రతి వాడు ఈ తప్పులే చేస్తున్నాడు. ఎందుకంటే బుర్ర నిండా ఆశలు, ఇంటి నిండా కష్టాలు, పెరిగిన ధరలు, తరగని బాధలు, పాలవాడికి, నీళ్ళవాడికి, రెంటుకి, కరెంటుకి, రేషన్కి, మందులకి, కూరలకి, కూతుళ్ళకి, అల్లుళ్ళకి, కొడుకులకి, చదువులకి, సంస్కారాలకి, పండగలకి, పబ్బాలకి, శుభాలకి, అశుభాలకి, అన్నిటికీ ఖర్చు 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 ఖర్చు. తెల్లవారితే సమస్య, నోరు విప్పితే డబ్బు, అడుగు వేస్తే అప్పు. అన్నింటికీ సాకు 1వ తారీఖు. అన్నింటికీ సాకు 1వ తారీఖు. అది సర్వరోగ నివారిణి. 1వ తారీఖు, 1వ తారీఖు, 1వ తారీఖు అని 30 రోజులు ఎదురు చూస్తాం సార్. 30 రోజులు ఎదురు చూస్తాం. చివరికి అది ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది. వరద బాధితులను ఆదుకోవడానికి హెలికాప్టర్ వచ్చి వెళ్ళిపోయినట్లు. 1వ తరగతి వాడికి 2వ తరగతి, 2వ తరగతి వాడికి 3వ తరగతి, ఇలా అన్ని తరగతుల వారికి ఎదుగుదల ఉంటది సార్. ఒక్క మా మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన వాడికి మాత్రం ఎదుగుదల ఉండదు సార్. ఒక్కడు రెక్కలు ముక్కలు చేసుకొని సంపాదిస్తుంటే 10 మంది అడ్డగాడిదల్లా కూర్చొని తినే సాంప్రదాయం మారనంత వరకు మా మధ్య తరగతి కుటుంబాల కథ ఇంతే 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 సార్. ఇంతే. నా కష్టాలు ఏ దేవుడు తీర్చాడు కాబట్టి, నా తండ్రి కొడుకుల సమస్యలు నావిగా భావించాను కాబట్టి ఈ ఇల్లు నాది అనుకొని గత్యంతరం లేక అమ్మేశాను సార్. గత్యంతరం లేక అమ్మేశాను. ఆ వచ్చిన డబ్బులో ఒక్క రూపాయి కూడా నేను వాడుకోలేదు. ఒక్క 5,000 పెట్టి రిక్షా మాత్రం కొనుక్కున్నాను సార్. అదెందుకో తెలుసా? ఇప్పుడు కొన్న ఆ గుడిసైనా అమ్ముకోకుండా ఉండాలనే ఆశతో. అదే తప్పైతే ఈ అల్పజీవిని, ఈ అసమర్థుణ్ణి శిక్షించండి సార్, శిక్షించండి. మీరెంత పెద్ద శిక్ష వేసినా 50 ఏళ్ళు మధ్య తరగతి మనిషిగా నేను అనుభవించిన శిక్ష కంటే అది చిన్నదే అవుతుంది సార్. 50 ఏళ్ళు మధ్య తరగతి మనిషిగా నేను అనుభవించిన శిక్ష కంటే అది చిన్నదే అవుతుంది సార్. కాబట్టి ఆనందంగా అనుభవిస్తాను. కాకపోతే ఒకే ఒక చిన్న కోరిక సార్. ఆ శిక్ష నాతో పాటు నా భార్యకు కూడా వేయండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్. దయచేసి ఈ ఒక్క కోరిక కాదనకండి. దయచేసి ఈ ఒక్క కోరిక కాదనకండి. ఎందుకంటే నేను మాత్రమే జైలుకెళితే నా భార్య దిక్కులేనిది అయిపోతుంది సార్. దాన్ని ఎవరు పట్టించుకోరు సార్. ఇన్నేళ్ల సంసార జీవితంలో ఆ పిచ్చిది ఒక్క పూట కూడా కడుపు నిండా అన్నం తినలేదు సార్. జైల్లో అయితే ఉండడానికి ఇంత చోటిచ్చి 2 పూటల ఇంత అన్నం పెడతారు సార్.
దాని మెడలో 3 ముళ్ళు వేసినప్పుడు కష్ట సుఖాల్లో జీవితాంతం తోడుగా ఉంటానని అగ్ని సాక్షిగా ప్రమాణం చేశాను సార్. అగ్ని సాక్షిగా ప్రమాణం చేశాను. కానీ ఇన్నాళ్ళు నా కష్టాలన్నింటికి అది తోడుగా ఉంది సార్. ఇప్పుడు ఇన్నేళ్ళకి ఈ వయస్సులో జైల్లో సుఖపడే అదృష్టం పట్టింది సార్. జైల్లో సుఖపడే అదృష్టం పట్టింది. ఈ కాస్త అదృష్టాన్ని నా భార్యతో కలిసి పంచుకోనివ్వండి సార్. నా భార్యతో కలిసి పంచుకోనివ్వండి. సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ మమ్మల్ని కలిపి శిక్షించండి సార్. మమ్మల్ని కలిపి శిక్షించండి.